వీడియో వీక్షకులకు నా నమస్కారములు. నిజాం ఖాన్ ధాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే గొప్ప ధనికుడు. హైదరాబాద్ సంస్థాన్ని పరిపాలించిన 7వ నిజాం నవాబు. ఇతను 1911 సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ వరకు పాలించిన నిజాం రాజుల్లో చివరివాడు. ఉస్మాన్ అలీ ఖాన్కు 2 కుమారులు. ఒకరు ఆజంజా, మరొకరు మౌజంజా. వీరిని కాదని ఆజంజా కుమారుడు ముకరంజాను ఇందో నిజాంగా ప్రకటించాడు. హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి పాకిస్తాన్లోని బ్రిటిష్ హై కమిషనర్ రహమతుల్లా ఖాతాల్లోకి పలు దఫాలుగా 3.5 కోట్ల నగదు బదిలీ అయింది. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లో ఉస్మాన్ అలీ ఖాన్ కోరగా పాకిస్తాన్ పేచితో వివాదం 60 సంవత్సరాలు నలిగింది. ఎట్టకేలకు లండన్ బిజినెస్ అండ్ ప్రాపర్టీ హైకోర్టు 2019 సంవత్సరంలో 140 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పులు తరఫున ఉస్మాన్ అలీ ఖాన్ తరఫున అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి మీర్ నవాజ్ జంగ్ జమ చేసిన నిధులకు ఆయన కుమారులు ఆజంజా, మౌజంజా వారసులని తేల్చి పాకిస్తాన్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే అప్పట్లో జమ చేసిన 3.5 కోట్లు ప్రస్తుతం 3.5 కోట్లు ప్రస్తుతం 306 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం అతని వారసులు మౌజంజా, ఆజంజాకు చెందుతానని చెప్పారు. అయితే ఈ వార్త మళ్ళీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. అయితే 8వ నిజాం నవాబు అయిన ముకరంజాను 5వ భార్యతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఇక మరో మనవడు ముఫగ్గంజాను ఫ్రాన్సు, లండన్లో నివాసం ఉంటూ అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్తుంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.